ప్రగతికి మూలం పురుషుడు. పురుషులకు లేదా స్త్రీలకు లేదా వృద్ధులకు కలిగేటువంటి వాతశూల ఎక్కడైనా కానీ మడిమెలలో కానీ మడిమెలకు పైన కానీ గిలకల్లో పాదాల గిలకల్లో కానీ మోకాళ్ళలో కానీ ఎక్కడైనా సరే వచ్చేటువంటి వాత సంబంధమైన నొప్పులకు చాలా అద్భుతమైన ఏ ఊరికి ఆ ఊరు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఎవరికి వారు సహజముగా ఆ వాత నొప్పుల సమస్యను నిర్మూలనము కావించుకోగల ఉత్తమమైనటువంటి మార్గాన్ని ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. కానీ ఈ వాతశూల వాత నొప్పి అనేది ఎందుకు వస్తూ ఉంది? చెడు వాతము పొట్టలో చేరి అధికముగా ఉత్పత్తి జరిగి అక్కడ పట్టక అక్కడి నుంచి శరీరములో ఊర్ధ్వముఖముగా అంటే పైకి కానీ అధోముఖముగా కిందకు కానీ వెనుక భాగానికి కానీ ప్రసరించి ఎక్కడ సంధులు ఉంటే ఆ సంధులలోకి ప్రవేశించి అక్కడ ఆ భాగాలను బలహీనపరుస్తూ అక్కడ మనకు శూలను కలిగిస్తూ ఉంది. వేళకు భోజనము చేసి వేళకు నిద్రపోయి వేళకు నిద్రలేస్తూ ఎలా తింటే జీర్ణం అవుతుందో అలా తింటూ త్వరగా అరగని కఠినమైనటువంటి పదార్థాలను నిషేధిస్తూ హాయిగా ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత తింటూ ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తూ ఈ ఉదరములో తిన్న ఆహారము జీర్ణము కాక మురిగిపోయేటువంటి పరిస్థితి, ఆ మురుగుడు నుంచి సర్వ రోగాలు ఏర్పడేటువంటి దుస్థితిని మనమే స్వయముగా కొని తెచ్చుకుంటున్నామో. ఏ దేవుడు నీ నుదుటి మీద రాత రాయటము లేదు. వీడు వాత రోగముతో వాత సోలతో కృంగి కృషించి మంచానబడి ఏడుస్తూ ఉండాలని ఏ దేవుడు రాయడు. అలా రాస్తే వాడు దేవుడే కాదు. కానీ ఈ రోగాల రాత మన రాత మనమే రాసుకుంటున్నాం. చక్కగా గుండ్రంగా రాసుకుంటున్నాం. నా పొట్టలో గ్యాస్ పుట్టాలి, ఈ చెడు గాలి నన్ను నాశనము చేయాలని కోరుకుంటున్నాం మనం. అందువల్ల అలాంటి పొరపాటు పనులు చేయకుండా సకాలములో ఆహార నిద్ర నియమాలను పాటించాలని మా ప్రియమైన బిడ్డలకు సూచిస్తూ ఇప్పుడు ఈ వాతశూలను తగ్గించుకున్న ఒక అద్భుతమైన అందమైన యథార్థమైనటువంటి ఒక సత్యాన్ని మీ కళ్ళారా చూడండి, చెవులారా వినండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా బావేపాలెం గ్రామం అండి. నా పేరు ముత్యాల వీర వెంకట త్రినాథ్. నాకు గత 5-6 మాసాల నుంచి మడంపోటు బాగా ఉండేదండి. ఎన్ని మందులు వాడినా తగ్గేది కాదు. దీని గురించి తెల్ల జిల్లేడు పువ్వులు, పసుపు, వాము, ముద్దగప్పూరం కలిపి నూరి వంటవదంలో కలిపి ఉడకబెట్టి మడం కాపడం పెట్టుకుని రాత్రి మాటలు మడానికి కట్టుకుని వారం రోజులు పడుకుంటే తగ్గిపోయిందండి. నాకు ఇప్పుడు పూర్తిగా తగ్గింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చెప్పిన ఏల్సూరి గారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. విన్నారు కదా, ఒకసారి చెప్తాను రాసుకోండి. జిల్లేడు పూలు, ఏ జిల్లేడైనా పర్వాలేదు, తెల్లది కానీ ఎర్రది కానీ. జిల్లేడు పూలు, ఇంట్లో కొట్టుకున్న మంచి పసుపు 2, 3 వాము ఓమ 2 ఒకటే వాము లేదా ఓమ, 4వది ముద్ద హారతి కర్పూరమో. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నాయి. నిన్ను కాపాడటం కోసం నీ తల్లి భారత భూమి తన బిడ్డల కోసం అక్కడే వాటిని సృష్టిస్తూ ఉంది. గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు పరుగులు తీస్తూ మనం నాశనం అవుతున్నాం. మనం ఈ 4 పదార్థాలు కొంచెం వంటాముదంతో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ కలిపి బాగా మెత్తగా నూరి మీరు ముందుగా ఏం చేస్తారంటే ఆ 4ని విడివిడిగా చూర్ణాలు చేసుకొని ఒక సీసాలో పెట్టుకోండి. కావలసినంత పొడి ఆముదములో కానీ లేదా నువ్వుల నూనెలో కానీ కలిపి బాగా మెత్తగా నూరి ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ ఆ పైన పట్టులాగా వేయండి. అద్భుతం, ఆశ్చర్యం. 3-4 రోజులు వేసేటప్పటికే 3-4 పట్లకే శూల నొప్పులు నివారించబడుతున్నవి. ఎంత అద్భుతమైనటువంటి మార్గం ఇది. దీంతోపాటు సహాయ ఉపచారంగా గసగసాలు రాసుకోండి. గసగసాలు ఎండబెట్టి కొంచెము దూరగా వేయించి దంచి జల్లించి ఈ చూర్ణములో సమానముగా పటిక బెల్లం పొడి సమానముగా కలిపి సీసాలో ఉంచుకోండి. చాలా సులభమైన యోగం. ఇది ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారు. మీరు అర చెంచా పొడి ఉదయం సాయంత్రం కొంచెం నీళ్లతో కలిపి లోపలికి వేసుకోండి. అంతే. ఆహారానికి ఒక అరగంట లేదా గంట ముందు ఎక్కడ నొప్పులైనా కానీ
ఎంత తీవ్రమైనటువంటి సంధులలో నొప్పులు కానీ, ఎముకలలో నొప్పులు కానీ, నరాలలో నొప్పులు కానీ వాటన్నిటిని కూడా తీసి వేసి శరీరానికి మంచి సుఖాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వగల శక్తి ఈ చిన్న మిశ్రమ పదార్థములు, ఆహార పదార్థములో దాగి ఉన్నది. ఇంట్లో ఉన్నాయి కదా అని తక్కువ అంచనా వేయవద్దో. ఎక్కడి నుంచో అడవిలో నుంచి వచ్చినాయి మన ఇంట్లోకి మనల్ని కాపాడటం కోసం వాటిని వదిలిపెట్టి ఎక్కడికో పరుగులు తీయవద్దు అని మా ప్రియమైన బిడ్డలకు సూచిస్తూ, దీంతోపాటు మీరు వాతనాశక ముద్ర, సమస్త వాత రోగములను ధ్వంసము చేయగల వాతనాశక ముద్ర ఇటు చూడండి, ఇలా పెట్టి చూపుడు వేలు, మధ్య వేలు ఈ 2 వేళ్లను క్రిందికి వంచి, ఈ 2 వేళ్ల క్రిందికి వంచి దాని మీద బొటన వేలు పెట్టాలి. వాత నాశక ముద్ర, వాతమును నాశనము చేయు ముద్ర, వాత రోగములను విధ్వంసము చేయగల ముద్ర. మా ప్రేమైన బిడ్డలు ఈ ముద్రను 10 నిమిషాల పాటు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆహారానికి ముందుగా ఈ ముద్రను ధరించి ఈ వాత శూలను తరిమి కొట్టి సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా నవ్వుతూ జీవించాలని కోరుతూ కొద్ది క్షణాల్లో మనం వంటిల్లే వైద్యశాలలో ఒక అద్భుతమైన ఆహార ఔషధాన్ని తయారు చేసి చూద్దాం. చూస్తూ ఎదురు చూస్తూ